నమస్తే. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ పైన చర్చ సాగుతూ ఉంది. అటు ప్రభుత్వము కామారెడ్డి వేదిక నుంచి బీసీలకి 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి రకరకాలుగా ప్రయత్నం చేసినామంటుంది. లాస్ట్‌కి అది కోర్టులో పెండింగ్ ఉండడం వల్ల పార్టీల పరంగా వెళ్తామంటూ కూడా మరి ఆ పార్టీల పరంగా రిజర్వేషన్ ఇస్తామంటూ కూడా చెప్పుకొస్తోంది. మరి దీన్ని ఎట్లా చూస్తారో అదేవిధంగా దీనిపైన రీసెంట్‌గా నిన్న కొన్ని పిటిషన్లు కూడా వెళ్ళాయి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఎట్లా చూస్తారు ఏందనేది బీఆర్ఎస్ నాయకులు, బీసీ మెంబర్ కిషోర్ గౌడ్ అని ఉన్నారు. మనతో పాటు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న ఎట్లా చూస్తారు? ముఖ్యంగా బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వము ఇవాళ ఇంత ధోరణి చూస్తా ఉన్నా దీనికి గత ప్రభుత్వం 94 నుండి 1994 నుండి అమలవుతున్న 34% రిజర్వేషన్లను కొనసాగించడం కోసం కేసీఆర్ గారి నాయకత్వంలోని గత ప్రభుత్వం ఎంతో ప్రయత్నం చేసింది. కానీ సుప్రీంకోర్టు యొక్క తీర్పు ప్రకారము త్రిబుల్ టెస్ట్ చేస్తే 50% రిజర్వేషన్లు మించొద్దని చెప్తేనే అప్పుడు ఉన్న ప్రభుత్వం 34% నుండి 24%కి రిజర్వేషన్లు తగ్గించి ఎన్నికలకు నిర్వహించుకోవడం జరిగింది. కానీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ఒక బీసీ డిక్లరేషన్ అనే సభ పెట్టి ఇప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని చీఫ్ గెస్ట్గా తీసుకొచ్చి లేదు బీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది, బీసీలను 34% ఉన్న రిజర్వేషన్లు 24%కి తీసుకొచ్చింది. కానీ మేము అధికారంలోకి వస్తే ఈ 24% రిజర్వేషన్లను మీరు 42% తీసుకొస్తామని ఒక హామీ ఇవ్వడం జరిగింది. హామీని నమ్మి బీసీలందరూ కూడా అరే మాకు బీసీలకు రాజకీయమైన అవకాశాలు వస్తాయి, మేము ఎంపీటీసీలము, జడ్పీటీసీలము, సర్పంచ్లము, ఎంపీపీలము, వార్డు మెంబర్లము, జడ్పీ చైర్మన్లం అయితే అన్న ఒక ఆశతోని కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండి ఈ రోజు వరకు కూడా ప్రతి సందర్భంలో కామారెడ్డి డిక్లరేషన్ను చెడగొట్టే విధంగా, దానికి అన్యాయం చేసే విధంగా, ప్రతి సందర్భంలో బీసీ రిజర్వేషన్లు గండికొట్టే విధంగానే నిర్ణయాలు తీసుకుంది. ఒకరోజేమో మేము బీసీ కమిషన్ ద్వారా కులగణన చేస్తామన్నది. లేదు సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారము డెడికేటెడ్ కమిషన్ వేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కానీ, బీసీ మేధావులు కానీ, బీసీ సంఘాల నాయకులు కానీ అందరు గొడవ చేస్తే ఆ రోజు మళ్ళీ డెడికేటెడ్ కమిషన్ వేసి కులగణన చేసి కులగణనను ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుండి చేసారు. అది తప్పుల తడకగా చేశారు. వాళ్ళ పార్టీలో ఉన్న బీసీ నాయకులే ఇదంతా తప్పుల తడక అయింది, బీసీల కులగణన సరిగా జరగలేదు, బీసీల శాతం తక్కువ చేపించి చూపించారు అన్నారు. తర్వాత ఒకరోజు అసెంబ్లీలో తూతూ మంత్రంగా బిల్లు పెట్టిరు, తర్వాత ఆర్డినెన్స్ అని చేసిరు, జీవో అని తెచ్చిరు, పూటకో మాట మాట్లాడుతూ మా దగ్గర మంతదండం ఉందని చెప్పారు, 42% రిజర్వేషన్ చేస్తున్నాము, అది చేస్తున్నాము, ఇది చేస్తున్నాం అని చెప్పారు. కోర్టు పోతే కోర్టు కాదు ఇది కాదు అని చెప్పింది. చెప్పినాక ఈ అన్ని కలబోలే మాటలన్నీ చెప్పి 2 సంవత్సరాలు దాటి 2 సంవత్సరాల కాలం ఎల్లదీసి బీసీలందరినీ అదిగో 42% అమలవుతుంది, ఇదిగో 42% వస్తుంది, ఇప్పుడే చేస్తున్నాము, ఇప్పుడే జీవో తీసుకొచ్చినాం, ఆర్డినెన్స్ తీసుకొచ్చినాం అని చెప్పి ఓ రోజు ఢిల్లీ పోయి ధర్నా చేసి అన్నీ అది చేశారు. కానీ తీరా చూస్తే ఈరోజు ఇది పుండెక్కడ ఉంటే మంది అక్కడ పెట్టాలి. మేము మొదటి నుండి బీఆర్ఎస్ పార్టీ పక్షాన చెప్తూనే ఉన్నాము, ఇది ఓన్లీ రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే, పార్లమెంట్లో బిల్లు పెట్టడం ద్వారా మాత్రమే, 9వ షెడ్యూల్లో చేర్చడం ద్వారా మాత్రమే ఈ బీసీలకు 42% రిజర్వేషన్లు సాధ్యమవుతాయి. 50% రిజర్వేషన్ల క్యాప్ను దాటాలి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను దాటాలంటే తప్పకుండా పార్లమెంట్లో బిల్లు పెట్టాలి, రాజ్యాంగ సవరణ జరగాలని మేము మొదటి నుండి చెప్తుంటే కూడా కాదు మేము జీవో ద్వారా చేస్తాము, ఆర్డినెన్స్ ద్వారా చేస్తామని చెప్పారు. ఇప్పుడు తీరా చూస్తే 46వ జీవాన్ని తీసుకొచ్చి బీసీలకు రిజర్వేషన్లను తగ్గించి ఉన్న 24% రిజర్వేషన్లు కూడా కాకుండా ఈరోజు కేవలం 16-17% రిజర్వేషన్లతోని సర్పంచ్ ఎలక్షన్ ఆడావుడిగా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అంటే బీసీలను కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి కూడా ఓట్ల కోసము ఒక రకంగా వాడుకుంటుంది, ఓట్లు అయిపోయాక వాళ్ళను కేవలం ఓట్ బ్యాంకు కోసమే వాడుకొని పచ్చి దగా మోసం చేసింది. ఈరోజు బీసీలను వంచన చేసింది, తడిగుడ్డతోని గొంతు కోసింది. ఈరోజు ఎంతోమంది ఆశతో చూసిరు. గతంలో ప్రకటించిన చాలా గ్రామాలు బీసీలకు అప్పుడు వాళ్ళు 42%తో ప్రకటించిన చాలా విలేజ్లు ఈరోజు ఒక మండలంలో ఒక గ్రామం కూడా బీసీలకు రాలేని పరిస్థితి ఉంది. చాలా మండలాలు, చాలా జిల్లాలలో ఒక మండలంలో ఒక గ్రామం కూడా బీసీలకు రిజర్వేషన్ కాలేదు. ఈరోజు మొత్తం తప్పుల తడకగా చేసి ఉన్న రిజర్వేషన్ పాత కేసీఆర్ గారి నాయకత్వంలో ఇచ్చిన 24% రిజర్వేషన్ల నుండి కూడా ఇప్పుడు దాదాపు తగ్గించి 16-17%కి వచ్చింది. అంటే బీసీలను ఈరోజు మొత్తం మోసం చేసింది, తప్పుల తడకగా చేసి ఈరోజు చేసింది. కాబట్టి వాళ్ళందరూ కూడా మా జనాభా ఎంతనో ఆ జనాభా ప్రకారం ఇవ్వలేదు, లేదంటే సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారము కనీసం ఎస్సీ ఎస్టీలకు పోను 25, 24, 26% వాళ్ళకు పోను
కతిమంది అన్న మాకు రావాలంటే అది కూడా రాకుండా ఈరోజు ఈ ప్రభుత్వం అడ్డుపడ్డది కుట్ర చేసిందని చెప్పి బీసీ సంఘాలు కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ బీసీ నాయకులు కానీ అందరూ భావిస్తారు. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మోసాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క చేస్తున్న కుట్రలను బీసీ సమాజం అంతా గమనించాలి. తప్పకుండా వీరికి రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి. ఈ యొక్క రిజర్వేషన్లను అవసరం అనుకుంటే ఈ తక్షణమే 46% కోసం 46 జీవో ఏదైతే బీసీ రిజర్వేషన్ల కోసం జారీ చేసిన 46వ జీవోను రద్దు చేయాలి. మళ్ళీ ఈ రిజర్వేషన్లు అన్నిటినీ సక్రమంగా నిర్వహించి బీసీలకు తప్పకుండా న్యాయం చేసినాకనే ఈ సర్పంచ్ ఎలక్షన్లో పోవాలి. లేని పక్షంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తామని తెలియజేస్తాం. ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేసింది, షెడ్యూల్ కూడా వచ్చేసింది, నామినేషన్లు కూడా ఇవాళ వేస్తున్నటువంటి పరిస్థితులు చూస్తాం. ఇలాంటి టైంలో అసలు ఈ ఎన్నికలు జరుగుతాయా జరగవా అని ఒక గందరగోళ పరిస్థితిలో ఉన్నది. దానికి సంబంధించి ఒక మాజీ సర్పంచ్ అనుకుంటా సంగారెడ్డి నుంచి ఒక పిటిషన్ కూడా వేయడం జరిగింది. అంటే ఇది కంటిన్యూ అవుతాయా లేకపోతే రద్దు అయిపోతాయి, ఏంటి పరిస్థితి ఎట్లా ఉంది? ఇప్పుడు ఒక్కటే అండి, రాష్ట్ర ప్రభుత్వం ఎంత తప్పుల తడక చేస్తుందంటే ఒకే నోటిఫికేషన్లో వార్డు నెంబర్లకేమో ఒక జనగణనను ప్రామాణికంగా తీసుకుంటుంది, సర్పంచ్లకేమో ఒక జనగణన, వార్డు నెంబర్ల కోసమేమో 2021 జనగణన దానికి సంబంధించిన దాన్ని తీసుకుంటుంది, వార్డు నెంబర్ సర్పంచ్కేమో దీనికి ఏది మొన్న కులగణన చేసిన. అంటే ఒకే నోటిఫికేషన్లో 2 రకాల దాన్ని ఏదైనా ఒకటి తీసుకోవాలి, ఏదైనా ఒక జనాభా శాతాన్ని తీసుకోవాలి. తప్పుల తడక చేసిందని ఆలోచిస్తారు. ప్లస్ ఏదైతే 24% రావాల్సిన రిజర్వేషన్లు మాకు రాలేదు, ఏది ఎస్సీ ఎస్టీలో పోవాల్సిన రిజర్వేషన్ రాలేదు. చాలా ఇప్పుడు చెప్పినా కదా, చాలా ఒక మండలంలో ఒక గ్రామం కూడా రాలేదు. ఇది తప్పుల తడకగా జరిగింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు అనుకూలంగా వారికి ఏదైతే కావాలో ఆ ఊర్లో ఎవరైతే కావాలనుకున్నారో వాళ్ళకు అనుకూలంగా రిజర్వేషన్లను చేసుకున్నారు. ఇది శాస్త్రీయబద్ధంగా జరగలేదని చెప్పి ఆ సర్పంచ్ల సంఘం నాయకుడు కూడా హైకోర్టు పోయారు. మాకు పూర్తి నమ్మకం ఉంది ఇది తప్పుల తడకగా జరిగింది రిజర్వేషన్ కేటాయింపులు. కాబట్టి హైకోర్టు తప్పకుండా ఈ యొక్క ఎలక్షన్లను ఆపుతుందని మేము అనుకుంటున్నాము. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులు కానీ బీసీ మంత్రులు కానీ వివిధ రకాల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రేవంత్ రెడ్డిపై తిరుగుబాటు చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే నమ్మించి మోసం చేసినాడు. 42% అని చెప్పి ఆశ పెట్టి 2 సంవత్సరాల తర్వాత ఈరోజు నమ్మించి గొంతు కోశాడు. కాబట్టి తప్పకుండా బీసీలందరూ కూడా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తిరగవలసిన అవసరం ఉంది అని నేను తెలియజేస్తాను. ఇదే కాంగ్రెస్ పార్టీ వేరే రాష్ట్రాల్లో తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్ అమలు చేస్తున్నామని గొప్పగా చెప్పుకుంటా ఉన్నది. దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఈ పెద్దలు ప్లస్ అక్కడ ఉన్న రాహుల్ గాంధీ వాళ్ళందరూ మొన్న బీఆర్ ఎలక్షన్లో ఆల్రెడీ తెలంగాణలో 42% రిజర్వేషన్ అమలవుతుందని చెప్పి ప్రచారం చేసుకురు ఆడ రాజకీయమైన లబ్ధి పొందడం కోసం. ఈడ తీరా చూస్తే ఇప్పుడు మీకు తెలుసు కదా, ఈ రాష్ట్రంలో 42% రిజర్వేషన్లు అవుతున్నాయా, అమలు అవుతున్నాయా కావట్లేదా, సర్పంచ్ ఎలక్షన్లు అయినాయా కాలేదా అని తెలుసు కదా. కాబట్టి మొత్తం అబద్ధాలతోని కాలం గడుపుకుంటూ ఎన్నికలు అయ్యే వరకు ఒక మాట, ఎన్నికలు కాగానే ఒక మాట. ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి కూడా అబద్ధాలతోనే వాళ్ళ రాజకీయ యొక్క పునాది ఉన్నది. అబద్ధాలతోనే ప్రతి సందర్భంలో హామీ ఇవ్వడం, ఆ ఎలక్షన్ అయిపోగానే తుంగలో తొక్కే విధానం ఈ కాంగ్రెస్ పార్టీకి మొదటి నుండి అలవాటు. కాబట్టి దీన్నంతటి కూడా తెలంగాణ ప్రజలు, బీసీ ప్రజలందరూ గమనిస్తున్నారు. తప్పకుండా రాబోయే మొండిగా పోయి ఎలక్షన్లు నిర్వహిస్తే తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారు బీసీ ప్రజలని మేము తెలియజేస్తున్నాం.